టార్గెట్ విజయన్ కేరళలో ఏకకాలంలో 12 చోట్ల ఈడీ దాడులు, బీజేపీ కక్ష సాధింపు, కాంగ్రెస్ సహకారం. సీఎం ఢిల్లీ వెళ్లిన సమయంలో రంగంలో దిగిన ఈడీ. ఇక్కడ కేరళలో పాపం విజయన్ గారి ఇంటి మీద, మాజీ సీఎం గారి ఇంటి మీద దాడి, ఈడీ సోదాలంటే అంతకుముందు కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇన్నిసార్లు చేయాలా? మరి ఆశ్చర్యంగానే ఉంది. కన్నీటి పాలు, రైతులను నిండా ముంచిన అకాల వర్షం. వరంగల్, మన తెలంగాణలో కొన్ని చోట్ల పాపం రైతులు మార్కెట్లో పెట్టుకున్నటువంటి ధాన్యం అంతా పోవటం, చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలి. ఇంటింటికి ఇంటర్నెట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దామని కూడా మహారాష్ట్రకి ఆయన లేఖ రాశారు. ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, కమలంలో కాంగ్రెస్ కోవర్టులు, అంటే బీజేపీలో, తెలంగాణ బీజేపీలో కాంగ్రెస్ కోవర్టులు, పార్టీలో కలకలం సృష్టిస్తున్న ఆరోపణలు. కొందరు నేతలు కాంగ్రెస్తో, సీఎంతో అంటగాగుతున్నారనే చర్చ. మున్సిపల్ ఎన్నికల్లో లోపాయికారి సహకారంపై విమర్శ. పద్ధతి మార్చుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర ఇన్ఛార్జి పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఇది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. రాజకీయాల్లో ఈ కోవర్టు వ్యవహారాలు అనేవి చాలా గమ్మత్తుగా సాగుతూ ఉంటాయి. ఇక ఏపీకి వెళ్తే, ఏదేమైనా మన భూములు ఇవ్వద్దు, 3 పంటలు పండే భూమి ఎలా ఇస్తాం, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా రైతు రైతేనని చాటుదాం, 30వ తేదీ గ్రామ సభలో మన అభిప్రాయాలు స్పష్టం చేద్దాం, భూసేకరణ చర్యలపై పెనుమాక రైతుల ఆగ్రహం. అమరావతిపై మాట్లాడితే తీవ్ర పరిణామాలు, వైసీపీ నేతలను బెదిరించిన తుళ్ళూరు సీఐ గారంట. పాపం ఆయన మంచాడే అనుకుంటారు, కానీ మరి ఇదేంటి ఇట్లా బెదిరించాడని ఆయన మీద ఈ రకమైన ఒత్తిడి ఎందుకు ఉంది? కంచర్ల చెరువు మేసింది మంత్రి లోకేష్ సన్నిహితుడు, టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నిర్వాకం అంటూ ఒక కథనం వచ్చింది సాక్షిలో. 345 కోట్లను మురగబెట్టేశారు. పొదుపు సంఘాల మహిళల జీవనోపాధి గండిగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్ర వాటా విడుదలలో జాప్యం, దీంతో కేంద్రంలోని వాటా నిధులు మురిగిపోయాయట. అమ్మడం, అప్పగించడం, పీపీపీ పద్ధతిలో పట్టణాభివృద్ధి విధి విధానాల విడుదల. ఏపీలో ఇక నుంచి అమ్మడం, అప్పగించడమేనంట. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ అభివృద్ధికి ప్రభుత్వం గేట్లు ఎత్తింది. ఈ మేరకు పీపీపీ విధి విధానాలను కూడా విడుదల చేసిందట. దీని ప్రకారం పట్టణాల్లో ఉన్న ఖాళీ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, రోడ్లు, కార్పొరేషన్ పరిధిలో ఉండే బస్టాండ్లు, ఆడిటోరియం, కీలక వ్యాపార కేంద్రాలు, మార్కెట్ వంటి వాటిని మానిటైజ్ చేయడంతో పాటు ఆధునీకరణ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అప్పగించనున్నారు. సో మొత్తం ప్రైవేటైజ్ చేయబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ వార్త అయితే ప్రజాశక్తిలో వచ్చిన వార్త. తొలి నెలలోనే ఆర్థిక తడబాటు. ఏప్రిల్లో రాష్ట్ర ఆదాయం 12,000 కోట్లు, అప్పు 11,000 కోట్లు. అబ్బా, మొత్తం ఖర్చు 23,000 కోట్లు. కేంద్రం నిధులు మాత్రం 0.06% మాత్రమేనట. ఇక మళ్ళీ అదే డైవర్షన్ కుట్ర. కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లింపే లక్ష్యం. అందుకే విచారణ పేరుతో సిట్ హడావుడి. కేఎన్ఆర్ను విచారించిన సిట్ అబద్ధపు వాంగ్మూలంతో దుష్ప్రచారమే లక్ష్యం అంటూ ఇక ఎల్లో మీడియా దాన్ని హైలైట్ చేస్తూ, కేఎన్ఆర్ ఇష్యూని హైలైట్ చేస్తూ ఇచ్చింది. మహిళలకు 33% మహానాడులో చారిత్రాత్మక తీర్మానం. పార్లమెంటుతో సంబంధం లేకుండా 29 ఎన్నికల్లో 33% సీట్లు ఇస్తామని లోకేష్ గారు ప్రకటించారంట. లోకేష్ గారి ప్రకటనకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. నిజంగా అప్పుడు ఇంకా 2 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో అట్లా చాలాసార్లు అన్ని పార్టీలు, ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, చేస్తామంటారు. కానీ ఎలక్షన్ వచ్చేసరికి అప్పుడున్న పరిస్థితులు, మీరు గెలుస్తారా గెలవరా ఇవన్నీ చూస్తారు. దాని మీద మళ్ళీ మాట్లాడదాం. 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేసేసామని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఈ ఏడాది 5 లక్షలకి చేస్తారట. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర ఎలా సాధిస్తారని ఆయన అన్నారట. మళ్ళీ ప్రముఖంగా వీళ్ళు వేశారు. మరి ఆయన చంద్రబాబు గారి మీద అన్ని హత్య ఘటనలకు సంబంధించిన ఆరోపణలు వస్తుంటే వాటి గురించి మరి ఎందుకు మాట్లాడట్లేదో అర్థం కాదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఏంటంటే ఎల్లో మీడియా లోకేష్ గారికి ప్రాధాన్యత ఇచ్చి చంద్రబాబు గారికి పూర్తిగా ఇది చాలా సింగిల్ కాలంకి తీసుకొచ్చారు. బహుశా చంద్రబాబు గారు కూడా ఊహించుండరు తనకి అప్పుడే ఈ రకంగా ఎల్లో మీడియా చేస్తుందా అనే పాయింట్ ఊహించుండదు. గుడి బడి ప్రభుత్వ ఆఫీసులో మహానాడు. ఎక్కడో బద్వేల్లో ఎక్కడో రికార్డింగ్ డాన్సులు కూడా చేశారంట మహానాడులో. సర్పై అత్యంత అంటే ప్రత్యేక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై అత్యంత అప్రమత్తంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వారికి మేమంటాము జాగ్రత్తలు చెప్పారు. బాబు కుట్రలను ధీటుగా ఎదుర్కొందాం, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకుందాం జగన్ పిలుపు. బాబు రాక్షస పాలనపై పోరు, పార్టీ శ్రేణులకు వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పిలుపు. వెన్నుపోటుకు 2 ఏళ్లు, బుక్ విడుదల చేసిన జగన్. ఇంకొక వార్త ఉంది. నిన్న విద్యాశాఖకు సంబంధించి డిఎస్సిలో జరిగిన అక్రమాలపై వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ
అక్కడ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ధర్నా కూడా చేశారు. కోర్టు చెబితే ఇచ్చేయాలా, డిఎస్సి వ్యవహారంలో హైకోర్టు తీర్పును పట్టించుకొని చంద్రబాబు సర్కార్ అంటూ కూడా మరో కథనాన్ని వచ్చింది.